వెల్కమ్ టు మెగా టీవీ. మనం ఆన్లైన్లో ఒక వస్తువు ఆర్డర్ చేస్తే అది మరుసటి రోజు మన చేతికి వస్తుందన్న నమ్మకం ఇప్పుడు మొక్కలైపోయింది. ప్రపంచవ్యాప్తంగా రవాణా వ్యవస్థ ఒక పెద్ద సుడిగుండంలో చిక్కుకుంది. ఒకవైపు అమెజాన్ వంటి దిగ్గజ సంస్థల పంపిణీ కేంద్రాలపై దాడులు జరుగుతుంటే, మరోవైపు మన దేశంలో చమురు ధరలు సామాన్యుడిని నడ్డి విరుస్తున్నాయి. అసలు ఈ గ్లోబల్ సరఫరా వ్యవస్థలో ఏం జరుగుతోంది? మన ఇంటికి వచ్చే సరుకుల ధరలు ఎందుకు ఆకాశాన్ని తాకుతున్నాయి? తాజాగా అమెరికా మరియు యూరప్లోని ప్రధాన అమెజాన్ హబ్లపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులకు పాల్పడటం ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇది కేవలం భౌతిక దాడులే కాకుండా సైబర్ అటాక్స్ మరియు రోగ్ డ్రోన్ల ద్వారా సరుకుల పంపిణీ వ్యవస్థను పూర్తిగా స్తంభింపజేశారు. దీనివల్ల లక్షలాది పార్సిల్స్ గిడ్డంగిల్లోనే ఆగిపోయాయి. ఒక అమెజాన్ మాత్రమే కాదు, ఈ ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఓడరేవులు, రవాణా నౌకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీనిని విశ్లేషకులు లాజిస్టిక్స్ వార్ అని అభివర్ణిస్తున్నారు. ఈ గ్లోబల్ సంక్షోభం ప్రభావం భారతదేశంలో గట్టిగానే పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు వచ్చాయి. చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. ఫలితంగా నిత్యావసర సరుకుల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకుంటాయి. అయితే ఇరాన్ వారసత్వ పోరు వెరసి చమురు ఉత్పత్తి మరియు రవాణాపై కోలుకోలేని దెబ్బ కొడుతున్నాయి. ఒకప్పుడు లీటర్ పెట్రోల్ 100 రూపాయలు దాటితేనే ఆందోళన చెందిన మనం ఇప్పుడు ఆ ధర 150 రూపాయల వైపు పరుగులు తీస్తూ ఉండటం చూసి బెంబేలెత్తిపోతున్నాం. రవాణా రంగం కుప్పకూలితే కూరగాయల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు ప్రతిదీ భారంగా మారుతుంది. పండగ సీజన్ వస్తున్న తరుణంలో ఇలాంటి సంక్షోభం రావటం భారత ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద పరీక్షగా మారింది. గ్లోబల్ కంపెనీల డెలివరీలు ఫెయిల్ అవుతూ ఉండటంతో జనం మళ్లీ తమ వీధి చివర ఉన్న కిరాణా కొట్టు వైపు చూస్తున్నారు. మొత్తానికి అమెజాన్ హబ్లపై దాడులు మరియు చమురు ధరల పెరుగుదల, ఈ రెండు కలిసి ప్రపంచాన్ని ఒక చీకటి రోజుల్లోకి నెట్టివేసేలా కనిపిస్తున్నాయి. మీ ఫోన్ ఆర్డర్ ఆగిపోయినా లేక మీ కిరాణా సామాన్లు ధర పెరిగినా దానికి కారణం ఈ గ్లోబల్ సప్లై చైన్ షాక్స్. ఈ గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని అక్రమ వ్యాపారులు సరికొత్త దందాకు తెరలేపుతున్నారు. వస్తువుల సరఫరా ఆగిపోవడంతో మార్కెట్లో అక్రమ కొరతను సృష్టించి ఉన్న సరుకును బ్లాక్ మార్కెట్లో రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు, అత్యవసర మందులు మరియు పసిపిల్లల ఆహారం వంటి సరుకుల కోసం జనం బారులు తీరాల్సి వస్తోంది. గ్లోబల్ కంపెనీల డెలివరీ వ్యవస్థలు కుప్పకూరడం అక్రమ రవాణాదారులకు మరియు దళారులకు వరంగా మారింది. ఈ సరఫరా యుద్ధం వెనుక అంతర్జాతీయ గూఢాచారి సంస్థల హస్తం ఉందనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. ఇది కేవలం అమెజాన్ హబ్ల మీద జరుగుతున్న భౌతిక దాడులు మాత్రమే కాదు, ఒక దేశం యొక్క ఆర్థిక వెన్నుముక్కను విరిచేసే డిజిటల్ గెరిల్లా వార్. సరుకు రవాణా చేసే నౌకల GPS వ్యవస్థను హ్యాక్ చేసి వాటిని తప్పుదోవ పట్టించడం ద్వారా సముద్రాల మధ్యలో సరుకు నిలిచిపోయేలా చేస్తున్నారు. దీనివల్ల ఏ వస్తువు ఎక్కడుందో, ఎప్పుడు వస్తుందో తెలియని ఒక డిజిటల్ శూన్యం ఏర్పడింది. ఇది ప్రపంచ దేశాల మధ్య అపనమ్మకాన్ని పెంచుతోంది. విచిత్రం ఏంటంటే, ఈ గ్లోబల్ దిగ్గజాలు చేతులెత్తేస్తున్న తరుణంలో మళ్ళీ మన పాత రోజులు గుర్తొస్తున్నాయి. హైటెక్ యాప్లు, ఆన్లైన్ డెలివరీల కంటే మన వీధి చివర ఉండే చిన్న కిరాణా కొట్టు ఇప్పుడు ప్రాణదాతగా మారింది. గ్లోబల్ సప్లై చైన్ విఫలమైన చోట లోకల్ మార్కెట్లు అండగా నిలుస్తున్నాయి. ఈ సంక్షోభం మనల్ని మళ్ళీ మన మూలాలకు తీసుకెళ్తుందా, లేక టెక్నాలజీతో ఈ యుద్ధాన్ని జయించి కొత్త వ్యవస్థను నిర్మిస్తాయా అనేది రాబోయే కాలమే నిర్ణయిస్తోంది. ఏది ఏమైనా సామాన్యుడి బతుకుబండి మాత్రం ఈ చమురు మంటల్లో నలిగిపోతోంది.